ఎప్పుడు తెల్లైతే పొద్దుైతే ఫోన్ పట్టుకొని ఏం చూస్తున్నావు రా ఏమత్తందిరా కడుపులోకి వచ్చేదా ఏమన్నా ఇంట్లోకి వచ్చేదిరా ఏం లేదు ఇప్పుడు ఏం చేయమంటాను ఏం చేయమంటాను ఏందంటానువేందిరా రేపు అందరూ పోషమ్మ బోనాలు చేస్తారట మీ కోడలికి ఫోన్ చేయ పిల్ల హాస్టల్ తాగుతలేదా గింత దగ్గర ఉన్నది మా అవ్వ మా నానమ్మ ఎన్న తీసుకుపోదు నా బిడ్డను అనుకోదా అల్లవ్వ మీ అక్క రేపే ఉన్నాయా మరి రేపేనా అందరు చెట్టు తీరు మన చెట్టు తీర్తంటారు చల్లకుండా పోషమ్మ కాడికి పోతారు అబ్బో రేపైతే మరి నాకైతే వీలు కాదు ఆగో ఇదేం ముచ్చట్రో మేకను కొనాలి పొత్తుల పైసలు ఇవన్నీ రానే వచ్చే పొద్దుగల నరసాయ ఏటిన్నావు ఏహే నాకడే వీలవుతుంది లేడు అని చెప్పు ఏమన్నట్టు ప్రతిసారి నాకే చెప్తావు ఏమన్నా ఉంటే నువ్వు బాగా వేసుకోని అని నీకు చెప్తాన్నా ఆడు మాట్లాడాడు ఏం నీ లెక్క కాదుగా నాకు కూడా చెప్పినా గానీ నాకు వీలు కాదంటే నువ్వు ఎట్టుపోతాను నేను చేస్తున్నా కదా మరి నన్ను ఎందుకు చెప్తానవే నేను నీ వీటికి ఏమిటి ఎక్కడ కష్టం నేను చెప్పు నేను నువ్వేమిటికి అక్కరకు వచ్చిన అక్కరకు రాకున్నా రేపైతే పోషమ్మ కాడికి బోనం చేస్తాను ఆ మేకకు పైసలు ఎంత కట్టుడో ఆ ఇంటికి కలిసి వచ్చి కళ్ళు కోడో మాకనో ఎవరు తినది అది చేసుకోరారు తొలత సీమంట పోషవ తల్లి బోనం నేను నాకు వీలు కాదంటే ఏం చేస్తావురా ఒకటి చూడుపో ఆగురా ఒక ఆడది ఇక బూదక్క కొడుకులు హైదరాబాద్ నుంచి వచ్చిర్రు పోషమ్మ బోనాల ఎరికేనా గబా నాకు తెలియదు నేను రేపు రాను అచ్చని కాదు నాకు రేపు దావత్ ఉన్నది రేపు కర్మర్ సరే నువ్వు రాకుంటే నాకు గోసిపోయా గానీ వాళ్ళ నీళ్ళ నువ్వు ఏం గోస ఉచ్చుకోవాలా ఇక్కడ అన్ని తీర తెచ్చి నువ్వు ఎట్టుపోతావు పీకు నువ్వు పొద్దువీకే రా 2 రోజులకే రా నేను రాను మళ్ళీ నాకేది చెప్తాను ఇవన్నీ బాడుకావు కళ్ళు చెప్పాలి కోని చెప్పాలి ఆహా మంచిగా దొరికాను నీకు అల్క అవురా మరి ఈగవల పట్టుకొని పోతాం చెప్పు నువ్వు రాకపోతే చెట్టు తిట్టాలి పోషమ్మ కాడికి నన్ను రాకని అనబడుతుంది నువ్వు బతిలాడతావు నన్ను ఏమన్నా రాకనికి ఇట్లా అనబడుతుంది మరి నేను బతిలావుడా ఇంకా పోగా అంటలేవు ముంత పోగా ఊరందరు పోషమ్మలు ఎత్తారా అంటే నేను రానంటాను ఏ రకంగా చూసా నీకు నచ్చ వాడిని తీసుకొని పో నన్ను ఒర్రేకు చెప్తాను నేను సరే రా నువ్వేమనుకుంటున్నావు నీ ఇష్టం గాని నీ పెన్నానికన్నా చెప్పు రేపు పోషమ్మలు ఎత్తారు అట్నే ఎవరికి చెప్పా నువ్వు ఎప్పుడు చెప్పలేకుండా లేదు అది కూడా రాదు నేను రాకపోతే ఎట్లా చెప్పు మరి ఇంటికి వెళ్ళినాడు ఊరి బయటకు వారి ఇంట్లో ఎందుకుంటాను అట్లా సగం నాకు రాదు ఆస్తి అత్తది కొద్ది చెమట నా బిడ్డ బర్రెలు కట్టేస్తా బర్రెలు ఎక్కుంటా నీ చెమట ఏమి నడిచిందా నీకు ఇంత సగం ఇవ్వాలరా మరి నీకెట్లా చెప్పు నాకెందుకు వస్తుందిరా నేను మీ తాతను కూడుకున్నా నేను చేసుకున్నది అన్న ఏమన్నా తాత ఆస్తి మన వాళ్ళకి వస్తుంది అబ్బర మగోడు అంటే బెనకిరిక మీరేసుకొని వచ్చిండట నువ్వు అటువంటి శాస్త్రాలు చెప్పగా నాకు అర్థమవుతుందా బాగా నాటకం చెప్తున్నావేమరా నువ్వు నీ మంకునొట్లే మన్ను అందరూ పోషమ్మ ఎత్తారట నువ్వు ఉన్నా లేకున్నా నాకు ఏం ఒరిగేది ఏం లేదు కానీ ఆడ పాలకాయ కొబ్బరికాయ అన్ని తీర తెచ్చి నువ్వు ఎట్టన్నా శంగో బిల్లనువో ఆ 2 ఆడుకోరు కానీ ఆ నరేష్ గారు నేను ముగ్గురం పోతాం ఆ పొద్దులకు ఫోన్ అన్న చేయింత అని చేసిన నీ దగ్గరికి ఏమన్నా నరిగాన్ని అన్న చేయమంట ఫోను నీ మోరదప్పు నొట్లే మన్ను మోరదప్పు పాడుకోవు మందలి ఏ వర్షం ఉండదు ఎవరో ఏమైనా మీదకి ఎత్తావు కాయమని బాడుకావు చెప్తున్నాను బాడుకావు ఉట్టిండి నోట్ల మన్ను ఎద్దు పంత బాడుకావు ఉబ్బిశంపల బాడుకావు ఈ పొట్టోడు ఇట్రా ఆడట్రా ఏమో పని తీరు నేనేమన్నా నైసుదన్నా రోజుకు బువ్వలు కూరలు చికెన్లు మటన్లు అన్ని వండుకొని కమ్మగా తీయగా తినటానికి దేవుళ్ళు అంటే పట్టలేదు దయ్యం అంటే పట్టలేదు ఏ పండుగ వద్దు ఏ పబ్బం వద్దు నరేసు వా నరేసు ఏంటి అని మంచిగానే వస్తున్నావు గాని రేపు ఊరందరూ పోషమ్మ బోనాలు చేస్తారు అందరి దొత్తవు అయితే మీద వస్తావనారా చిన్న బాడుకావు ఏమన్నా చేసుకోరు నాకు అవసరం లేదు నేను ఉండనే అంటాడు నువ్వే చెప్పాలి ఇక మరి ఎంతగానమని చెప్తారు ఆడేడమన్నాడు ఇంటికాడు ఉన్నాడా కుక్క కన్నా ఎక్కువ తిరుగుతాడా అని తిరిగిపోతున్నట్ల ఎప్పుడు చెప్పను ఉంటిరా నిన్న పొద్దువీకే ఊరు సాటింపు చేసే ఇవాళ తెల్లారు ఇక ఎప్పుడు చెప్పనుంటి ఆయనకి చెవున మనసున పడతాడు వాడు చేస్తాడా మీరు ఏమన్నా చేసుకోరు మా దోస్తుగాలతో నేను తినబోతా తాగబోతా సంకనాకపోతా అని అంటే అయిపోయాడా అని పెన్రోజు కూడా చెప్పిన గిట్ట అంటాడా అని ఉన్నదే 2 పిల్లలేపాయ జల్లలేపాయ ఏ దేవుళ్ళ కాడికి పోరు గంగతానం పోరు ఎంలాడ రాజన్న పోరు కొండగట్టంజన్న పోరు ఆషాఢం వద్దు సావున వద్దు కమ్మ తీయగా తిందాం తేరమ్మ కూడా ఊదక తిందాం ఊరి మీద వాడదాం అన్నట్టు లెక్కలు ఎద్దు పంట పాడుకోకి ఎన్నిసార్లు చెప్పాలిరా
ఇవన్నీ నాకెందుకు చెప్తానవే వాడు చిన్న పోరాడా చిన్నప్పుడు చిన్న పెద్దప్పుడు పెద్ద పెళ్ళి అయింది వాని పిల్లం వచ్చింది వాని భార్య ముంగట ఏం తిట్టాలా నేను వానికి తెలియదా వానికి సొయ్యలేదా ఒకరిని చూసి నేర్చుకోవాలి నేనేం చెప్పాను ఆడు నేర్పుతాడు ఒకళ్ళ చూసి నువ్వు నేర్పుతావు ఒకళ్ళ చూసి. అరే మళ్ళీ అట్నే మాట్లాడతావే నేను చెప్పే అసలు నీకేమన్నా అర్థమవుతుందా నేను చెప్పేది ఒకటే నువ్వు చెప్పినట్టు నేను వింటా నాకు అంతే వాంతుడు సంబంధం లేదు వాడు ఏమైనా చేసుకొని వాడేమన్నా మొల్లా మొలకే ఊరికే చెప్పడానికి గట్టంటే ఎట్టరా నువ్వు పెద్దగా ఆడిది చెప్తింటావా నీకు చెప్తున్నా కానీ లేకపోతే ఆడు ఏదన్నా ముచ్చట చెప్తే ఈ చింతటి ఇచ్చి పెడతాడు. మరి ఇంత ఏమున్నది ఏం లేదు ఏడికెళ్ళి ఎత్తెళ్తాంది ఏమన్నా ఉన్నది ఆలోచన పొలం కాడికి పోమంటే పొలం కాడికి పోను ఏ పని చెప్పినా కానీ చెవున పెట్టడా చిన్న మొల్ల గొడ్డు గొడ్డు పెరిగిండు గిన్నెండ్ర పొద్దు అవుతుంది మీకు లగ్గమై నీకో పిల్ల లేదా ఆనుకో పిల్ల లేదా ఓ దేవుడు వద్దాయే దయ్యం వద్దాయే కొండగట్టు వద్దాయే ఏమలాడద్దాయే గంట రోజులు అవుతుంది దేవుళ్ళ చేసి మరి దేవుళ్ళ చేద్దామని ఓదన్న ముంగట పడుతుందా ఏడి కూర అయితే మంచిగా అంటుకొని తింటారు కమ్మ గోలిచి గొడవ చంపుకొని కథం అయిపోయి తెల్లారి అగో అటు ఇటు పోయి మళ్ళీ మమ్మల్ని అంటాను నువ్వు ముందు పడితే నీ వెనుక మేము రాకుంటాడు ఏదో నీ మనవాళ్ళు సక్కపోలైనట్టు మమ్మల్ని అంటావు వాళ్ళని అనసాతగాక మనల్ని అంటాందక్క ఇంకేం చేస్తుంది అయినా నీ మనవాళ్ళు మంచోళ్ళేనా చెప్పు తినేటోడేనా నువ్వే గింతగానం గొడ్డోరినట్టు ఒరుతాను నీ మాటే పెడశవన పెట్టి ఊరుకుతాండు అటు ఇటు నేను చెప్తే ఏడింటాడు నన్ను బుద్ధి చెప్పమంటాను సరే ఇన్ని రోజులు బుద్ధి చెప్తలేనా ఇట్లా కాదు అట్లా కాదని 100 చెప్తాన్నా అయినా నా మాట ఇనుడే లేదు అయినా నా తలరాత పాడుగాను ఇట్లున్నది కాబట్టి అసొంటోని పెళ్లి చేసుకున్నా ఏం మాటలే నీకు అదేమన్నా రీతేనా పద్ధతేనా ఇంటికి పెద్ద కోడలు నువ్వు తల్లి వెనక తల్లి నువ్వు చెప్పవా ఆయనకి గట్ల కాదు పిల్లగా గిట్ట అని ఆయనకి అవ్వనా అయ్యానా అవ్వైనా అయ్యానా మీరేనాయే అన్నదమ్ములు మీరే అక్క చెల్లెళ్ళు మీరే అన్ని మీరేనాయే చిన్న బాడుకోకు నేనేం చెప్పాలని అంటాను నీకు తెలియదా చంద్రం ఎట్లా కొంగున కట్టుకుంటుంది మొగనికి రేపు నీకు తెలియదా నువ్వు ఎన్ని చూస్తలేవు సీరియళ్ళల్లో టీవీలల్లో మా అప్పుడు గిట్టున్నదా ఆగం మీద తిరిగత్తుడు వాళ్ళ కింద తిరుగుడు బర్రోల వాడు మొగ నీ కొంగున కట్టేసుకోవాలి ఎరికేనా గింత రేవు లేదు మన్ను లేదు ఒక్కొక్క జూడిపో ఉచ్చ ఒప్పించుకుంటారు మొగలను కొంగు పట్టుకొని తిరుగుతారు గిరా ఆడిదంటే మగోడు సోడి తెస్తే తవడి చేసి చూపించాలి ఆడిదంటే గిట్టనా గీ బతుకులు బతికినా ఆమె గాడి లెక్క తినుడు గంగెద్దరు ఊరంతా తిరగచ్చుడు మా అప్పుడైతే పొద్దుగాల పనిపోతే మళ్ళీ పొద్దు కచ్చి చాడు ఉడకబెట్టుకొని ఇంతంత తిని మళ్ళీ పోయి తెలందాక మూట కొట్టుడు పల్లి వీకుడు పెట్టంత పని గిట్ట సాపక తిని తెల్లెలకల వండలే ఏమంటదా మొగోన్ని ఎక్కడ లొంగ తీసుకోవాలి అక్కడ లొంగ తీసుకోవాలి కంకెడి మీసాలున్న మొగోడు అయినా కానీ ఆడదాని కింద అట్టాడు నీకేం తెలుసు నేను చెప్తుంటలేడు అని తావేలు బుర్ర మొఖం పెట్టుకొని పండ్రీలు ఇస్తాయి పైన ఇక ఎన్నడింటాడు నా మాట ఇనకపాయ ఈ మాట ఇనకపాయ చెన్నావు నీ మాట పోతే ఎట్లా చెప్పు నువ్వు చెప్పేటి అన్ని మంచిగానే ఉన్నాయి వినడానికి మంచిగా ఉంటది గాని నీ మనవన్ దగ్గర పనికిరావా ముచ్చట్లు వినొచ్చిందా పెళ్ళై గిన్నేళ్ళు అవుతుంది నేను ఒక్క రోజైనా సంతోషంగా నవ్వింది నువ్వు చూసినావా ఎటన్నా బయటికి పోయింది చూసినావా ఎటన్నా తిరిగింది చూసినావా ఏం మాట్లాడతాను నువ్వు కూడా గట్టినే మాట్లాడతాను నీ మనవనికి ఎవ్వరి సంసారం చేయది నేను కాబట్టి ఉంటానా అదే వేరేదైతే ఎప్పుడో వెళ్ళిపో నా అదినా మరదల ముందు నా ముఖం నల్ల ముఖం అవుతుంది చిన్న ముఖం అవుతుందని ఇజ్జది పోక నేను ఈడ పడి సత్తాన్నా నువ్వేమో గిట్లా మాట్లాడతాను పిల్లగాడు అంటున్నావు ఎక్కడి నుంచి వస్తుంది నీ మనవడు సొక్కపోడైనాక ఈ పాటికి పిల్లగాడు ఇద్దరచ్చు ఏమైనా తాక్కుంటా తినుకుంటా తిరుక్కుంటా ఊరి మీద పడి తిరగటోనికి సంసారం విలువ ఏం తెలుస్తుంది ఎన్నని చెప్తారు ఏమని కొంగు పట్టుకుంటారు చిన్న మొల్ల గట్ట కాదు ఇప్పుడు లోకం ఏమంటారే కదా ముసలి దానికేం తెలుసు అన్నగాని అది వాళ్ళకేమో సంసారం పట్టి పెన్నానికి తెలియదా అంటారు అవునా కాదా ఏ ముసల్దానా ఆగే లేని రాద్దాం అంత చదువుతావు రాద్దంతమేరా మరి దేవుని ముచ్చట కదండి మనం ఒక్క మాట నేను ఏమన్నా అంటే గొడ్డుగా ఉరికొచ్చినట్టు ఉరికత్తాను నా మీదికి నా బాధ నేను ఎవరికి చెప్పుకోవాలి ఇంట్లో కాకులు కొట్టినట్టు కొడితే ఎట్లా అన్నట్టు ముసలి నువ్వు కలిసి ఉన్నట్టు కాదు అప్పుడు కిరాకి బాడకాదే కిరాకి బాడకావు రేపు ఏం చేద్దాం కానీ చెప్పు ఏం చేద్దాం అందరితోటి బోనం చేద్దాం మరి ఆడ ఆకకాడ పైసలు ఇస్తావో ఏమి ఇస్తావో కొన్ని తెస్తావో కళ్ళు తెస్తావో ఇంకేమన్నా తెస్తావో కానీ నలుగుట్ల చిన్నతరం కావద్దు నవ్వుల పాలు కాకుండా ఇద్దరు కోడళ్ళు ఉన్నారు ఎవరు బోనం చేయలేదన్న పేరద్దు అందరితోటి పోయి అందరితోటి వద్దాం ఆ బాడకవు చేయబట్టి నాకు సాత కాదు మీరు కూడా చెప్తే చెప్పురు లేకపోతే లేదు ఆడ గట్టేది ఆకుండా తిరుక్కుంటేనే తిరగని ఆడ కట్ట పన్న ఆడవాడు ఈడోడి దత్త మానం వస్తుంది ఏం మానం వచ్చేటట్టు ఉన్నది నా ఇజ్జత్ పోయేటట్టు ఉన్నది ఏందో వస్తాడు బాడకవు ఏడ తిరిగి వస్తండి తిరిగిపోతున్నావు ఇట్లా మాను ఇగో
నా పోసవ్వ మళ్ళా మనం ఇక్కడ మాట్లాడుకున్నాయి ఆయనకి ఏమనకు అసలు చిన్నోడు కాదు. ఇట్లారా రాజు ఇట్లా ఏంటి ఎటు పోయినా ఇవ్వరాక ఎట్లు బయటికి పోయినా బయటకు పోయినా ఏం పని బయట ఏం పని కాడ సంధి కూడా ఇట్లుంటే అడిగి పోయినా. ఎవడు సందిగాడు సంధిగాడు సంధిగాడితో ఏం పని దానికి లగ్గం అయిందా దానికి లగ్గం అయినా అదిరా వానికి ఏమన్నారు కదా సందీప్ గాని ఏజ్ ఎక్కడా నీ ఏజ్ ఎక్కడా ఆయనకి అవ్వాయి ఉన్నారు బండల వల్ల ఎడ్లు వ్యవసాయం ఉంది ఆడ నడించడం అన్నగా తెల్లాడుతుంది. నీకు పెండం ఉన్నది పని చేయాలి రూపాయి సంపాదించుకోవాలి వినబడ్డదా గాంతో తిరుగుతా నీకు నడుస్తాదిరా. నేను సందీప్ గాంతో ఎమ్మెల్యే తోటి పోయినట్టు చెప్పబడుతుంది ఏతులు కొట్టుకుంటా. అరే పెళ్ళం వచ్చినాక కూడా వాడల పొడి తిరగడానికి పోతాను అంటే నేను పని చేస్తలేనా ఏ పని చేస్తలేనా చిన్న పని ఏం చేయలేదా ఇప్పుడు సరే వారం అవుతుంది కాబట్టి ఇంటికాడ ఉంటానా ఈ మాత్రం దానికి నన్ను అందరూ నిలేస్తాను. అవి చూసినవా అని ముచ్చట చిన్నప్పుడు అంటే చిన్నప్పుడు ఎవరికి చేసి పెట్టినవరా కైకిలి చిన్నప్పుడు నువ్వు పనికిపోయినవా చిన్నప్పుడు చేసిండట ఈడట మొన్నటి దాకా చేసిండట మరి ఎవి ఏ పని సంపాదించడం ఎన్ని గుంటలు కొన్నావు ఏ బంగులుగా ఇచ్చినావు ఏ భవంతిగా ఇచ్చినావు పెండానికి ఏం చేయించరావు నాకు నాడలు ఈడాట చిన్నప్పటి నుంచి మరి చిన్నప్పటి నుంచి చేసిన గాడిని మరి ఇప్పుడేం పుట్టిందిరా దయ్యం పట్టిందా చేతులు వెనుకకు పోతున్నాయి ఇట్లా ఈడ్చుకుపోతున్నాయా ఈడాట చిన్నప్పుడు వెనుక పెట్టినావు నువ్వు చిన్నప్పటి నుంచి బారకావు చిన్నప్పటి లెక్క వేరు ఇప్పటి లెక్క వేరు బారకావు సటకుల ముంగట ఆడల ముంగట అందరు ముంగట రేపటి గురించి విషయం చెప్పుకుంటా. ఇగో అరే ఈ వరకు చెప్పినానికి రేపు పోషమ్మ బోనాలు చేస్తారు నువ్వు వస్తారా లేకపోతే లేదు వినబడ్డదా అచ్చి మొక్కుతనే మొక్కు ఇంకా పిల్ల లేదు జల్ల లేదు నీకేమైనా దేవుని మీద పట్టి ఉందా సంసారం పెండ మీద పట్టి ఉందా పోరగంట అయితే లేరన్న రంజు ఉన్నదా ఎంతకనమని చెప్పాలిరా. ఇగో పోసావా నాకు పెళ్ళ మీద పట్టున్నది పూరగల మీద పట్టున్నది నాకు అన్ని పట్టున్నది నువ్వు చెప్పాల్సిన పని లేదు అర్థమవుతుందా. నేను అప్పుడే చెప్పినా నేను రానని మీరు ఓన్రి. ఇప్పుడు లాస్ట్ ముచ్చట ఏమంటున్నావు రేపు ఉంటానా ఉంటలేవా పోషమ్మ బోనం చేసే కాడ గజ్జి చెప్పు నాకు గంతే. ఉంటలేను చెప్పినా కదా అప్పుడు దానికి ఏ ఉండకపోనీరా ఆడేమన్నా బోనం ఎత్తుకుంటాడా అక్కడ ఏమన్నా దప్పులు కొట్టుతాడా ఎగురుతాడా మనం పోయి పాలకాయ కొట్టింత కల్లో నీళ్ళో బోనం అని నైవేద్యం పెట్టి కొన్ని కోసుకొని వద్దాం పార్రి వాళ్ళు వీటికి లింగకైతే భక్తులు అయితే ఆర్రా. అరే వీడికి గింత పట్టింపు లేకుంటుంటే నాకు అర్థం ఏమో ఆయనకే తెలుసు. ఇగో నేను గదే చెప్తాను నేను ఉన్నా లేకున్నా ఒకటే మీరు పెద్దోళ్ళు ఉన్నారు కదా మీరు పోయి రాండి మొక్కలు అప్పయిపోయిరండి అర్థమవుతుందా. అప్పుడు గిట్ట గూడిచ్చినావు కాదే మళ్ళీ ఎందుకు అడుగుతాను నన్ను ఆరి సిగ్గు శరం ఇజ్జతి మానం ఉన్నదా కులపోళ్ళ ముంగట పాలోళ్ళ ముంగట అల్లుండ్ల ముంగట అదినమరదళ్ళ ముంగట అది ఒక్క తెట్టదిరా మొగని నువ్వు ఉండగా బారక నువ్వేనా దుబాయ్ పోయినవా ఇంకేమని అన్న కాలు మొక్క పోతావా నల్ల మొక్కదానా మీరు ఉన్నారు కదా నువ్వు ఉన్నావు కదనే తీసుకోవదాన్ని వాళ్ళు ఉంటే వాళ్ళు నీ మీదకి వస్తారా నువ్వు ఉన్నది వేరు వాళ్ళు ఉన్నది వేరు నలుగురు ముంగటనే ఒక్కదాన్ని ఎట్లా పోతా. అరే నాకు రేపు దావత్ ఉన్నది గెట్ టుగెదర్ అది పోకుండా ఎంత ఫీల్ అవుతారు చెప్పు. నీకు గెట్ టుగెదర్ ఎక్కువైందా ఈ రోజు మాకంటే పండుగ కంటే నువ్వు ఉన్నావు. అరే నేనేం చెప్పాలి వాడు అంత మంచిగా చెప్తాడు ఏం చెప్తారు ఆయన బుద్ధి ఆయనకు ఉండాలి గాని అందరు ముందు పాలల ముందు పగోళ్ళ ముందు నేను ఒక్కదాన్ని ఎట్లా పోతా. వాళ్ళిద్దరేమో సంతోషంగా వస్తారు మన తోటోళ్ళు అందరు మంచిగా వస్తారు నేనేమో ఒక్కదాన్ని బోనం ఎత్తుకొని పోవాలా. ఓ మనిషి నోరు లేదా మూలకి అట్టేనే ఊకొని ఉంటాను ఏంది పిల్లగా ఏం మాట్లాడుతాను గదా ఒక్కదాన్ని పంపిస్తానా పడుతుంది నువ్వు ఉండేం చేస్తాను. అరే పండగ పూట కోని తీసుకురావాలి కొబ్బరికాయలు పట్టుకురావాలి ఎన్నో పనులు ఉంటాయి అవన్నీ నా మొగుడు ఒకటే వేయాలంటే అవుతుందా ఇద్దరు కలిసి ఎత్త అవుతుంది. ఏ పండుగకురా అయినంగా అందరు కలిసి తిన్నది మొద్దు బారకవు పెత్తరమాస రోజు కూడా అయ్యగారు వచ్చిండు బియ్యం ఇద్దావురా అంటే చెప్పక చేయక ఎటో పోతుంది సోపతి గాళ్ళ పట్టుకొని ఈడు అటు తిరిగి అంత బియ్యం పట్టుకొని పోయి గుడికాడ అయ్యగారికి ఇచ్చొచ్చే ఎన్నడిగా నువ్వు పసక వీళ్ళని ఇద్దామంటే ఆ రోజు అట్లా చేతివి ఇక సంక్రాంతికి నీ ఫెండ్రం పోయిన వాళ్ళే నువ్వు రావా రాజ్యం ఆడతావు. ఒక్క దేవుడు నన్ను మొక్కినావురా మరి ఇన్ని రోజులు అవుతుంది నా తోటలో కూరగాయలు రైతారు తల్లిని బాంచండి ఒక పాలకాయ కొట్టేస్తుంది బరువా మొద్దులా మోపులా ఏమరా రాజుగా నువ్వు అత్తనరా లేకపోతే లేదు అలివి లేదు బలివి లేదు ఏమని భక్తి ఏమని దయా దాచిన్నంగా అంతే మేమైతే పోతాం. ఓ నలమొక్కందానా నేల ముట్టుదానా మా అందరి పుత్రుడు నువ్వు మొక్కాలే నువ్వు పెద్దదాన్ని ఉండేందుకే నువ్వు ఆ రోజు కూడా నేనున్నా వీడే గుడికి వచ్చిండే దానికి నేనేం చేయాలి నన్ను పడతావి. అవురా గుడికో ఇచ్చిందంటే మరి నీ కోసం చూసిండు అయ్యగారు వచ్చేటానికి నువ్వు లేవైతివి నువ్వు లేకపోతే ఆయన తాడు గుడికి పోయి పోరన్న వాళ్ళు ఇచ్చిండు నువ్వేమో బయలునట్టు అయ్యగారు వినకొచ్చినావు
టైగర్ పోయినాక వచ్చినాక ఎట్లా ఒక్కటన్నా నీ మీదేసుకొని నీ సంత పని లెక్క చేసినావురా. పెండ్ల వండి పెడుతుంది, బట్ట విండుతుంది, కమ్మగా తీగ తింటున్నావు, ఇస్త్రీ వేసిన బట్టలు వేసుకుంటున్నావు, ఊరి మీద తిరుగుతున్నావు. ఇగో రాంతి నేను ఇట్లా రాను. నేను మీరు నచ్చ నాకు ఎరికే. ఏ మాసాలు గంతి ఏమో ఇంకో ఒర్రుతాన్నావు. నువ్వు మంచోనివే గాని వాళ్ళే అంటారా? నువ్వు చెడిపోయాడని చెప్తాను నర్రా. ఇది అంత ఎవరి కొరకు చెప్తాను, నీ కొరకు కదా. ఒక్కలు కాకుండా ఒక్కలన్నా నిన్ను మంచోడని అంటారా? మామిడిగా మరవడతానా అవులానా? ఓ బార్కావు గదన్న అవులమంటే నువ్వు అవులా కాదు 100 సార్లు. ఇంకా పోరి ఎందుకు కొడతానరా? నువ్వు ఏ పక్కా ఉన్నాయి పనులని ఇంకా పోరి కొడతానా? తిరిగి వచ్చి బార్కావు అది అండి పెట్టిన కొద్ది నీ బట్ట విండేది కా పెండాన్ని కొట్టుకున్నా. ఉన్నప్పుడు వింటా మరి. మరి మొగ బార్కావు అన్నప్పుడు మొగని పెండ వరకుంటే అంటది, పక్కింటిది అంటది. ఆ చెప్పు పడి చంపుతుంది కర్ర నోట్ల మనం కర్ర బాడుకో అంటాడనే ఒక్క మాట కూడా మాట్లాడా. ఏమనంటే గుట్టూరుకి వచ్చినట్టు ఉరికొస్తాడు. ఇంకా మీరు అందరు ఏమని అన్న తిట్టబడుతుంది. సంసారం అంతా నాకు ఈ లెక్క అది. నేను మా అమ్మ ఇంటికి పోతా. పోయే కాళ్ళు మొక్క పోతాడు. పోన వల్ల అయిపోతాదిరా. ఈ నందానికి నా అపార్ట్మెంట్లకి బాంగులకి భవంతికి ఇంకోటి వస్తుంది. నీకు ఇదే ఎక్కువరా నేను చేసుకున్నాడు. పోయే నేను ఫస్ట్ గుణం పడ్డది అంత ఏం గుణం. మన ముంగట్నే గింతగానం కొడతాడు. ఇంక ఇంట్లో ఎంత ఆర్చర్ తప్పడే నువ్వు రాక మధ్యలో నేను ఫస్ట్ చెప్తాను. నువ్వు మంచోను అని రావద్దంటానవా? అరే నువ్వు ఓరు పని చేయి. ఏం పని చేయమంటావు? నాకు ఎప్పటికీ నువ్వు రాకుంటే బార్కావు బెర్రున్నట్టే బల్బు పలిచింది. నేను బల్బ్ బండల పోను ఊకోయే బాంచనేమనుకోకు. ఏడిపోతానే ఇగో నేను చెప్తామట్టు నీ బాంచనే అవ్వగారి ఇల్లు అద్దేదద్దు. పండుగోలే ఊరందరు బోనాలు చేస్తారు. అందరు ఒకటి చిన్నతనం విద్యతులా కొడుకు మనమడుగు వచ్చినట్టు మనవరాలు వేయిందంటారు. గీత పోషమ్మ బోనాలు అయ్యేదాకుండా జర ఓపిక పట్టుకో. అడుగు వచ్చిన తిట్టిన జర నా కోసం చూడు. నువ్వేమనుకో పెండాన్ని కొట్టి వచ్చింది మగన్ని తాగచ్చి పెండాన్ని కొట్టింది అంటాడు. నీ బాధ్యత. వాడు కొట్టిండు కానీ సరే నువ్వు మా మాట పెట్టుకెళ్ళి ఈ పండుగ అయితే వెళ్ళి తర్వాత వాడిని నేను గట్టిగా అడుగుతా కానీ పోలేదు. అవుతామని అని బాబు అని దేవుని దాయి ఉంటే ఆయనకి రాబుద్ది అయితే రాని లేకపోతే లేదా రాకపోతే ఏందే మనకు తెల్లారదా. వాడే మారుతాడు. ఇంట్లోకి బా బాంచను పా ఏడువకు పా. మారే మనిషి కాదు. ఏం చేస్తాడు ఆడు మారకుంటే దొంగ బాడుకో షెటాన్న కొట్ట కదరా పోరిని. నిన్ను కొట్టున్న తప్పేనే. తప్పైందా నువ్వేమనుకోకే. నువ్వు ఈ కాంచాలి మంచిగా ఉంటానే. నన్ను నమ్మే ప్లీజ్. నేను చెప్పేది కూడా అదే కదా. నువ్వు మంచిగుంటే చూడాలనే కదా. ఇంత మందితో అనిపించుకోడు నీకు అవసరమా? మంచిగా ఉండి మంచిగా మారి నన్ను మంచిగా చూసుకొని ఇల్లు చూసుకుంటే సరిపోతుంది కదా. ఎందుకు ఈ దోస్తానాలు నీకు? మారిన ఈ కాంచాలి నేను మంచిగా ఉంటాను కానీ రేపు ఒక్కరోజు నన్ను ఇచ్చిపెట్టే. ఎందుకంటే మా దోస్తులు అందరం గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకున్నాము. అది మిస్ అయింది అనుకో మళ్ళీ 10 ఏళ్ళకో 20 ఏళ్ళకో అది కూడా నమ్మకం లేదు. రేపు ఒక్కరోజు అయిపోయింది అనుకో నిన్ను చాలా మంచిగా చూసుకుంటా. నేనే ముందుండి నడుపుతా. నీకు 10 మంది ముంగట నేను నామూసి చేయను. ఎంత మంచి మాట చెప్పినావు. నువ్వు మారదనంటే నాకు అంతకంటే సంతోషం ఏమున్నది చెప్పు. సరే నువ్వు రేపు జాగ్రత్తగా వెళ్ళి మీ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసిరా. కానీ ముందే చెప్తున్నా మళ్ళీ మాట తప్పొద్దు. తర్వాత అన్ని పని చేసి ఇంట్లో పని చూసుకొని బయట పని చూసుకొని ఇంటికి వచ్చేయాలి. సరేనా? నాకు ఈ మాట చాలే సరిపోతుంది నాకు. ఇక నువ్వు హ్యాపీ కదా? హ్యాపీ.
బోనం బుదిచ్చడు అయింది. నీ బాధలు నీ కష్టాలన్నీ ఆ తల్లికి మంచిగా చెప్పుకో. సరే అక్క, ఇప్పుడు పోతాం కదా, మంచిగా మొక్కుకుంటా. నరేసు కళ్ళు ఎదుర కళ్ళు ఎత్తానంటివి. అయ్యో కళ్ళు ఇంట్లో ఉన్నది కాదే. తేపో కళ్ళు ఇంటనే ఉన్నదనేమో. అన్ని సగం సగం పనులు ఎత్తవేవరా నువ్వు మతి మరుపులు. ఎప్పుడు మర్చిపోతూనే ఉంటాడు ఏదో పని. కళ్ళు కోడి ఇవన్నీ పొద్దుగాల నుంచి చెప్తా నా గాడిదికి. నడు నడు, నువ్వైతే నడు. ఆగురి నాగురి మరి ఈ ఏడు ఎం పబ్లిక్ వచ్చిర్రే జనాలు, కానీ మస్తు సంబరం అనిపించింది. ఫుల్ ఎగిరినాం అందరూ. ఓ అమెరికా పోయిన వాళ్ళు కూడా వచ్చిళ్ళు. మరి రావడానికి ఒక్క దినమా ఆషాఢంలో బోనాలే ముందుగా పోషవతల్లికి చేసినాకనే దేవుళ్ళు అయినా. కానీ ఎంత మంచిగా జరిగింది దర్శనం. ఎక్కడెక్కడో వచ్చిర్రు. ఎంతైనా మన ఊరు పోసావా మన ఊరు పోసావనే. నిజమేనే మన చుట్టుపక్కల మన ఊరు పోషవతల్లికే బాగా మంది వస్తారు. అందరు దేవుళ్ళు ఒకటే తీరి మీరు దేవుళ్ళు ఒక్కటే కానీ ఇలా మంచిగా ఉంటది. మన ఊరు మస్తు గమ్మత్ ఉంటది. గమ్మతే ఉన్నది. ఆ డీజెల్లల్లా మునుపు ఒవ్వలు వేయడానికి ముందు రాకపో సిగ్గుపడతారు. ఇప్పుడు అందరు చెప్తారు ముసలి పోరగా. ఇంకా సిగ్గుపడే రోజులు ఎప్పుడో పోయినాయి. ముసలోళ్ళు చేసుడే మూడుగోళ్ళు చేసుడే అందరే కూడా. ఏమా ఎంతసేపు రా అయ్యో పట్టుకరా దాని అత్తానా. ఇంత కోని కొట్టి ఇంత కూర వండుకుంటే కడుపు నిండా తినచ్చు కమ్మగా.
కొట్టేది కథ హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఇలా పోషమ్మ బోనాలు చేసుకున్నాం, ఊరూరు అందరు చేసుకున్నాం. మా మనవలు వచ్చిండు, మంచిగా కోడిని కోసుకున్నాం. కళ్ళు బెల్లం శాఖ అన్నీ పెట్టి తల్లికి మంచిగా నైవేద్యం అన్ని బోనం అప్పచెప్పచ్చినాం. మీరు కూడా మంచిగా సుఖ సంతోషాలతోటి గిట్టనే ఉండుర్రి. ఇగో మా డబల్ పంచ్ కామెడీ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళా మరిన్ని మంచి మంచి వీడియోలతోటి మీ ముందుకు వస్తాం. మీరు ఎక్కడి నుంచి చూస్తారో మాత్రం కామెంట్లు అయితే పెట్టుండ్రి, జర ఏమనుకోకుండ్రి. మీ అందరి ఆదరాభిమానం మా మీద ఉండాలని కోరుకుంటాను. పక్కనే గంట బెల్ ఉంటది, గట్టిగా కొట్టు. కొట్టండి. బాయ్ ఫ్రెండ్స్.